నా పేరు లంకా గోవిందరాజులు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈ రోజున విజయవాడలో గడిచిన 3 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. మాకు గత 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న బాకీల్ని విడుదల చేయమని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మా వాలంటీర్లందరినీ తీసుకొచ్చి వారు కూడా సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తాం, పైనుంచి రావాలి కాబట్టి మీ బాధలు మాకు అర్థమైనా మేము ఖచ్చితంగా చేసి పెడతాము, పైకి పంపిస్తాం, మీరు కూడా పైన కలవండి అని చెప్పారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం. అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు, నిన్నే విశాఖపట్నంలో ఆయన ప్రకటన చేశారనమాట. ఏమని, మేము కొనసాగించలేమని. అయ్యా మీరు కొనసాగిస్తారా, కొనసాగించట్లేదు మేము అడగట్లేదు. అయ్యా మీరు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చేటప్పుడు మీరు కొనసాగించగలరా లేదా మీకు తెలియలేదా అని మేము అడుగుతున్నాం అనమాట. అమరావతి రాజధానికి ఈ రోజున కోర్టులు లేవా, నోటీసులు లేవా? మొత్తం కోర్టులో ఉంది కదా, అయినా అమరావతి రాజధాని మీరు ప్రకటించగలిగారు కదా. మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థను మీరు ఎందుకు కొనసాగించలేమని చెప్తున్నారు, కోర్టు చిక్కులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అది ఎలా పరిష్కరించగలరో జీవోలు చేయగలిగిన వ్యక్తులు మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు పరిష్కారం చేసి ఈ 2,60,000 కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎన్నికల మాట, ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసిన బాధ్యత మీ మీద ఉందని చెప్తున్నాం. ఈ రోజున మెల్లిగా నడుస్తున్న ఈ ఉద్యమం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమంగా మారబోతుంది. రేపు త్వరలోనే ప్రజా బ్యాలెట్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రజల్లోంచి బయటకు వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మేలుకోమని, ప్రభుత్వాన్ని 2,60,000 కుటుంబాలు ఆదుకోమని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ కూటమిని మేము కోరడం జరిగింది. లేని పక్షంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నాం. మా వాలంటీర్స్ అందరి తరఫున విన్నవించుకుంటున్నామండి. మేము చూసుకుంటే గత 2-3 నెలల నుంచి మరి అనేక నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మేము వచ్చాము. మరి ఈరోజు చూసుకుంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. మాకు గత 6 నెలల నుంచి గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయండి. మరి అడగడానికి వాళ్ళ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి ఉన్నాము. మరి కమిషనర్ గారు ఎంతో చక్కగా మమ్మల్ని స్పందించి మరి మీ పైకి వెళ్ళాలి, పై నుంచి రావాలి కాబట్టి అని చెప్పి మాకు చక్కటి సమాధానం ఇచ్చారు. మేము రానున్న రోజుల్లో మరి పరి విధాలుగా వెళ్లాల్సిన మార్గాలు అయితే ఉన్నాయండి. మరి మేము ముందు చూసుకుంటే మరి జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారిని కలవబోతున్నాము. మరి గౌరవ వేతనాలు మరి చూసుకుంటే 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి 6 నెలలు పెండింగ్ గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి రానున్న రోజుల్లో చూసుకుంటే మరి పండగ దినాలు రాబోతున్నాయి. మరి మేము కూడా మరి మీలాంటి మనుషులమే కదండి, మరి మేము పండగ చక్కగా మీతో పాటు చేసుకోవాలి కనుక మా గౌరవ వేతనాలు మీరు మాకు విడుదల చేయమని అడుగుతున్నాము. మరి నారా లోకేష్ గారు ఇచ్చిన వ్యాఖ్యలు బట్టి చాలా చింతిస్తున్నాం వాలంటీర్స్ అందరం. ఎందుకంటే లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలంటున్నారండి. ఒకసారి మీరు కళ్ళు తెరిచి రోడ్డు మీద ఉన్న యువతరాన్ని మొత్తాన్ని చూడండి. ఎవరండి లేని బిడ్డలు? వాలంటీర్లా? మేమందరం జెన్యూన్ వాలంటీర్సేనండి. ఒకసారి మా మనవి మీరు ఆలకించమని అడుగుతున్నాము. మీరు కనుక మా పక్షంలో ఎటువంటి డెసిషన్ తీసుకొని ఎడలా మేము తీవ్ర స్థాయి అన్న నిరసనల రూపంలో మేము వెళ్ళబోతున్నాము. అవి ఎట్లా అంటే మేము జనాల ద్వారా మేము బయటికి రాబోతున్నాము. అటువంటి పరిస్థితి రానివ్వకుండా మా యందు దయ ఉంచి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అమలు చేయమని ఇప్పటికీ మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మమత, విజయవాడ.